స్వయంవరం రెండవ భాగం. ఒకటవ భాగంలో భీమరాజు గారు బాగా ధనవంతుడు. అతని కొడుకు లేని అలవాట్లేని దరిద్రుడు. కానీ కోడలు కమల సద్గుణవతి. మనోహర్ని కని అతని చేతిలో పెట్టి చనిపోతుంది. మనోహర్ని తాతయ్యే పెంచి పెద్ద చేస్తాడు. కథ కొనసాగుతుంది. హోరున గాలివాన, దానికి తోడు మధ్య మధ్య ఉరుములు మెరుపులు. సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంది. బయట మనుష్య మాత్రులు ఎవ్వరూ కూడా తిరగడానికి భయపడుతున్నారు. సంతోష్ మాత్రం హుషారుగా ఉన్నాడు. కారణం దొంగ బ్రాందీ. ఆ రోజు సరుకు మొదటి సీసా అతని జేబులో ఉంది. కైపు కసితో అతను ఆ రాత్రి తండ్రికి తెలియకుండా రోజా దగ్గరికి బయలుదేరాడు. ఆ రోజాలు ముళ్ళుతో ఉంటాయని హెచ్చరించాడు భీమరాజు గారు. సామదాన దండోపాయాలన్నీ కొడుకు మీద ప్రయోగించి విఫలుడై నిరాశా నిస్పృహలతో గుండెలు బండలుగా మార్చుకున్నాడు. సంతోష్కు సీసా చూడగానే ఎవరో ఒక పాప దగ్గరుండాలి. మధువు, దాంతోపాటు మగువ అతని అభిరుచులు. ఆ తుఫాన్లో కారులో బయలుదేరాడు అతను రోజా దగ్గరికి. దారిలో గాలి ఉధృతం ఎక్కువైంది. మెల్లిగా చలిగాలి ప్రారంభమైంది. సంతోష్కి వేడి కావాలి. మెల్లిగా మండే ద్రవాన్ని నోట్లో పోసుకున్నాడు. పంది బురద మెచ్చు అన్నట్లుగా అతని పాలిట ద్రవం అమృతం. అందుకే నాలుకతో పెదాలు చప్పరించి ఆగలేక మొత్తం సీసా ఖాళీ చేశాడు. అతనికి ఇప్పుడు ఆ వర్షం, గాలి ఏమీ కనిపించడం లేదు. మెరుపులు ఉరుముల మధ్యలో విరహ తాపంతో రగిలిపోతున్నాడు. అతని కళ్ళకి వర్షం జలతారు పోగులు, మెరుపులు వెన్నెల కాంతులు. అతను కారు తలుపులు తీసుకుని దిగాడు. చేతిలో ఖాళీ సీసా, అతనికి డ్రైవింగ్ వీల్. అతను చిన్న పిల్లాడిలా ఆ సీసాతో పాటు కారు తోలుతున్న అనుభూతిలో బయలుదేరాడు. అతనికి ఒక్కసారి పెద్ద వెలుగు కనిపించింది. ఎర్ర పట్టుచీర, తలనిండా పూలు, కాటుక కళ్ళు. ఓహో, స్వర్గంలోకి వచ్చింది కారు అనుకున్నాడు సంతోష్. రంభ ఏడుస్తుంది. ఆమె నృత్యం చేయడం లేదు, ప్రళయ నృత్యం చేస్తోంది. ఆమె పరిగెత్తుతోంది. అది ఒక శోభ. సంతోష్ చప్పున రంభని ఒడిసి పట్టుకున్నాడు. కెవ్వుమన్న కేక. అదొక భయంకరమైన ఆర్తనాదం. ఎవరా కేక వేసింది? చుట్టూ చూశాడు. చేతిలో రంభ చటుక్కున సంతోష్ చెయ్యి కొరికింది. సంతోష్ పట్టుదిలాడు. అంతే, రంభ పరుగు ప్రారంభించింది. సంతోష్కి కాస్త మత్తు దిగింది. చుట్టూ చూశాడు. తను కారులో లేడు, సముద్రపు ఒడ్డున ఉన్నాడు. ఎదురుగా అందమైన పిల్ల తడుస్తూ ఎదురుగాలికి పరుగులు తీస్తోంది. సంతోష్ నరాలు బిగుసుకున్నాయి. అతని చేతిలో ఖాళీ సీసా విసిరేసి పక్క జేబులో నుంచి విదేశీ సరుకున్న చిన్న సీసా తీసి ఒక్క గుక్క పట్టించాడు. ఆ వెంటనే ఊపందుకున్నాడు. దుర్మార్గులకు, దుష్టులకు ప్రకృతి కూడా సాయం చేస్తుందా అన్నట్లు భయంకరమైన గాలి వీచింది. పరుగు తీస్తున్న అమ్మాయి పైట గాల్లోకి లేచింది. ఆమె పైట సర్దుకొని చీర కాళ్లకు చుట్టుకుంది. అంతే, దబ్బున ఇసుకలో పడిపోయింది. గాలి కొంచెం నెమ్మదించింది. ఆ పిల్ల కళ్ళు చికిలించి చూస్తూ లేవబోయింది. ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి. అంత గాలిలో కూడా మద్యం వాసన ముక్కు బద్దలు కొడుతోంది. సంతోష్ అపర రాక్షసుడిలా కనిపించాడు ఆమెకు. అతను అంత తాగిన మైకంలో కూడా తప్పించుకోవడానికి వీల్లేకుండా ఆమెకు అడ్డు నిలిచాడు. తెలివిగల అమ్మాయి 2 చేతుల్లో ఇసుక తీసి అతని మొహాన విసరబోయింది. కానీ విధి వక్రించింది. సంతోష్ ఆమె 2 చేతులు అలాగే పట్టేసుకున్నాడు. వదులు వదులు అంటూ ఆమె రోద అరణ్య రోదనే అయింది. పశువుగా మారిన పురుషుడి పశుత్వానికి ఆ నిర్భాగ్యురాలు పూర్తిగా నాశనమైపోయింది. ఆమె అర్ధనగ్నంగా పడిపోయింది. సంతోష్లో తెలివి లేదు. ముందు మైకం పూర్తిగా కమ్ముకొని కామదాహం పూర్తి కాగానే ఎద్దులా ఆ ఇసుకలో పడి నిద్రపోయాడు. ఆ పిల్ల లేచే ఓపిక లేక సిగ్గుతో చచ్చిపోతూ సంతోష్ కబంధ హస్తాల్లో అలాగే ఉండిపోయింది. ఆమెకు మెల్లిగా స్పృహ తప్పింది. పొద్దుటే పూజగదికి పోబోతున్న భీమరాజు గారికి ఫోన్ వచ్చింది. నౌకరు భయపడుతూనే చెప్పాడు. భీమరాజు గారు పూజా కార్యక్రమం కానిదే అడుగు బయట పెట్టరు. కానీ ఫోన్ విని వెంటనే డ్రైవర్తో చెప్పి అలాగే బయలుదేరారు. అయ్యో రామ, ఎంత పెళ్ళి ఇష్టం లేకపోతే మాత్రం ఇంత తెగింపా? ఒక వయసు మళ్ళీ నామె ఉవాచ. కాస్త వయసు ఎక్కువైనా ఎంత డబ్బు ఎంత ఆస్తి ఉన్నవాడిని కాదని ఈ తాగుబోతు వాడి పాలపడింది. రాజుగారు డొక్క చీరి ఉంటాడు. కైపులో ఇద్దరు ఇలా చచ్చారు. అయ్యో నా బిడ్డ అంటూ ఆ పిల్ల తల్లి ఏడుపు లంకించుకుంది. గుంపుగా ఉన్న జనం నవ్వుకుంటున్నారు. మరికొందరు దెప్పి పొడుస్తున్నారు. మరికొందరు అవాకులు చవాకులు విసురుతున్నారు. ఇంతలో జనం రాజుగారు రాజుగారు అంటూ మెల్లగా తప్పుకొని ఆయనకి దారిచ్చారు. అస్తవ్యస్తంగా పడి ఉన్న ఆమె కాళ్ల మీద సిగ్గు లేకుండా పడి ఉన్న సంతోష్ రాజుగారు చుట్టూ చూశాడు. ఆయనలో కోపం కట్టలు తెంచుకుంది. పై శాలువా తీసి ఆ పిల్లకు కప్పాడు. అందరి దృష్టిలో పడి ఉన్న ఆమెకు
అదో గొప్ప మేలుగా అనిపించింది. ఆమెకు దుఃఖం ఆగలేదు. గట్టిగా భయంకరంగా ఏడ్చింది. రాత్రి ఘోరం ఎలా ఉందో చూడటానికి బాలభానుడు మెల్లగా సముద్రం మీదికి లేచాడు. రావుగారు ఆడవాళ్ల వంక చూశాడు. థూ, మీరు ఆడవాళ్లే, సాటి ఆడది ఒక మృగానికి నాశనం అయిపోతే ఆనందిస్తున్నారా అంటూ సంతోష్ని పట్టి ఒక్క గుంజి గుంజి పక్కకు దొర్లించాడు. సంతోష్ ఉలిక్కిపడి లేచి మత్తుగా ఒళ్ళు విరుచుకున్నాడు. ఆ పిల్ల వెంటనే చీర ఒంటి నిండా చుట్టుకుంది. మోకాళ్లలో ముఖం పెట్టి ఏడుస్తూ కూర్చుంది. ఏడిస్తే ఏముందే, పెద్దోళ్ల మాట విన్నావా? నీ రాత తల్లి చీదేసింది. మనకి కూతురే పుట్టలేదు అనుకుందాం. ఆ పిల్ల తండ్రి పెద్దగా అరిచాడు. పాడుముండ, వీధిలో ఉన్న మన పిల్ల జెల్లా ఎవరో తన అమూల్యమైన అభిప్రాయం చెప్పబోయారు. ఇంతలో భీమరాజు గారి కంఠం ఖంగుమంది. నోళ్లు ముయ్యండి, మీరు మనుషులేనా? అసలు కారణం ఆ దుర్మార్గుడు రాత్రి గాలివానలో బయటకు వచ్చిన ఈ పిల్లను. ఛీ, అంతేనా? మోకాళ్లలోకి దించిన తల మెల్లిగా ఎత్తింది. నంగనాచి, ఇదిగో మీ పిల్ల చెడిపోయింది. మా నాన్నకు నీ కూతురు లాంటిది తగదు. చెడిన దాన్ని చేసుకునే కర్మ మా ఇంట వంట లేదు అంటూ తెగేసి చెప్పింది. సుమారు 40 పడి దాటబోతున్నది. భీమరాజు గారు ఆ పిల్ల నెత్తి మీద చెయ్యి వేసి విసురుతూ నిమురుతూ, అమ్మా నీ పేరు అన్నారు. కమల అంటూ మళ్ళీ ఏడ్చిందామె. కమల, లేమ్మా, మీ వాళ్ల మాటలు విన్నావుగా. బహుశా నీకు ఇష్టం లేని పెళ్లి చేయబోయారు. అది తప్పించుకోవడానికి వచ్చి పులినోట్లో తలదూర్చావు. భయం లేదు, నువ్వు ఈ రోజు నుంచి నా కోడలివి అంటూ ఆమెను లేపారు. అయ్యా అంటూ ఆమె ఏడుస్తూ ఆయన కాళ్ళు పట్టుకుంది. అమ్మా, నేను నీకు వరసకు మామగారిని, అయినా నువ్వు నాకు బిడ్డతో సమానం, పద అన్నారు. ఆమె అయోమయంగా చూసింది. ఎక్కడికండి? మా పిల్ల మా ఇంటికి వస్తుంది, మీరెవరు? కాస్త మొరటగా ఉన్న మనిషి ముందుకొచ్చాడు. అయ్యా, వీళ్ళు నన్ను కన్న తల్లిదండ్రులు, అన్నలు. వీళ్ళకి డబ్బు ముఖ్యం. అందుకే 90 ఏళ్ల ముసలాడికి ఆస్తి నా పేరు రాయించి పెళ్లి చేస్తున్నారు అంది కన్నీళ్లు ఊపికొస్తుండగా. చెడిపోయిన శివం తగ్గలా అందుకుంది మరో మూర్ఖురాలు. భీమరాజు గారు ఉగ్రరూపంలో ఉండిపోయారు. ఆయన సంతోష్ని లేపి కారులో వేసి వెనక్కొచ్చిన నౌకర్లతో, రేయ్, మీరు వెళ్ళి పోలీసుల్ని పిలవండి అన్నాడు. దాంతో కమల బంధువులు వెనక్కి తగ్గారు. భీమరాజు గారు కమలని మెల్లిగా నడిపిస్తూ హాస్పిటల్కి కారులో తీసుకుని వెళ్లారు. ఇంటికొచ్చిన కమలకు భీమరాజు గారు కొత్త బట్టలు, నగలు తెప్పించారు. సంతోష్ని నీళ్లు గుమ్మరించి లేపి తలస్నానం చేయించి పెళ్లికొడుకుని చేశారు. రిజిస్ట్రారు భీమరాజు గారి మాట ప్రకారం హాజరయ్యారు. సంతోష్ కొత్త బట్టల్లో మేడ దిగి కిందికొచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిటిదంతా? ఎవరి అమ్మాయి అన్నాడు. భీమరాజు గారి కళ్ళు నిప్పులు కక్కాయి. మౌనం వహించారు అందరూ. సరే, కాస్త నాకు పనుందంటూ వెళ్ళబోయాడు సంతోష్. కమల కళ్ళు జలజల నీళ్లు రాల్చాయి. భీమరాజు గారు తాపీగా లేచారు. సంతోష్ దగ్గరికి వెళ్ళి, బాబు, ఆ తాళి ఆ పిల్ల మెడలో కట్టు అన్నారు. ఎవరిది? నేను తాళెందుకు కట్టాలి అన్నాడు సంతోష్. ఎందుకా? ఆ పిల్ల నీ పెళ్ళాం కనుక. పెళ్ళామా? అవును, అందరికీ పెళ్ళయ్యాక పెళ్ళాం. కానీ ఆ పిల్ల ముందుగానే నీ పాపానికి బలైపోయింది. త్వరగా కానీ. సంతోష్ కోపంతో ఊగిపోయాడు. నన్ను ఈ పాడు దేశంలో ఉంచారు, ఈ పాడు మనుషుల మధ్య ఉంచారు, అన్నీ సహించాను. కానీ ఈ పాడుదాన్ని నా కాలిగోటికి పోల్చని దాన్ని, నోనో, అది నా వల్ల కాదు. నా స్టేటస్ ఏమిటి, నేనేమిటి అన్నాడు గట్టిగా. భీమరాజు గారు వికటంగా నవ్వారు. అవునరా, చదువుకోమంటే చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నావని ఈ పవిత్ర దేశానికి తెచ్చాను. కానీ పాపాత్ముడా, నీకోసం ఏడ్చి ఏడ్చి నీ తల్లి పోయింది. ఆ బాధ కూడా లేకుండా బరి తెగించావు. కానీ అది చాలక పవిత్రులైన ఈ మనుషుల వెంట రాక్షసుడిగా పడ్డావు. అందుకే నీ పాప ప్రక్షాళన చేయదల్చాను అంటూ అప్పటి వరకు చేతుల్లో వెనుకగా దాచిన చర్నాకోల్ చెళ్ళుమనిపించారు. కొత్త పెళ్లికొడుకు బట్టలు పీలికలైపోయాయి. సంతోష్ బాధగా అరవడం చూసి కమల అడ్డు వెళ్ళింది. పొరపాటున ఆమెకు 2 దెబ్బలు తగిలాయి. కమల చిన్నపిల్లల ఏడుస్తూ, మావయ్య, నన్ను చంపేయండి, ఆయన్ని కొట్టకండి అంటూ ప్రాధేయపడింది. సంతోష్ బయటికి వెళ్ళిపోయాడు. బిగించిన తలుపులు, కాపలా నౌకర్లు ఉండటంతో వెనక్కొచ్చి విసుగు కోపంతో పురోహితుడు అందించిన తాళి కమల మెడకు తగిలించాడు. రిజిస్ట్రార్ చెప్పిన చోట సంతకం పెట్టి విసురుగా గదిలోకి వెళ్ళిపోయాడు. కొత్త పెళ్లి కూతురు పాల గ్లాసుతో కాక అమృతాంజనం సీసా, వేడి నీళ్ళ గిన్నెతో గదిలోకొచ్చింది. సామాన్యుల ఇంట పుట్టిన కళ్ళు తిప్పలేని అందం కమలది. సంతోష్ విసుగు నటిస్తూ ఆమెను గమనించాడు. ఆమె అందం అతన్ని కాస్త నిదానంగా ఉంచింది. అందుకే సంతోష్ ఆమె మందు రాసి నీళ్లు కాపడం పెట్టినప్పుడు ఊరుకున్నాడు. కమల సంతోషించింది. కానీ దురదృష్టం, తేనెటీగ లాంటి సంతోష్ కమల లాంటి దాన్ని ఎలా మన్నిస్తాడు?
అతనికి ఆమె గర్భవతి అని తెలియగానే ముఖం మొత్తింది. కమల అతని దృష్టిలో నీచురాలు, పాపి, ఒక దాసి. భీమరాజు గారు మనోహర్ మూలగడం చూసి ఉలిక్కిపడి లేచారు. ఆయనకి గతమంతా కథలా అనిపించింది. కమల ఆ ఇంట దాదాపు 1 సంవత్సరం కూడా ఉండలేదు. తల్లి అయిన నెల రోజులకే సంతోష్ కామానికి బలైపోయింది. మనో, నువ్వు బాగుండాలిరా బాబు, మీ అమ్మ కోరిక తీర్చాలి అంటూ సింహం లాంటి భీమరాజు గారు చిన్న పిల్లాడిలా విలవిలలాడారు. ఆయనకి పనికిరాని కొడుకు సంతోష్ వల్ల చచ్చే కాలానికి సుఖం లేకపోయింది అనే భావన కలిగింది. సంతోష్ మందు గ్లాసులోకి వంచుకున్నాడు. అతనికి కమల నవ్వుతూ మందు గ్లాసులో ప్రత్యక్షమైంది. ఇదిగో కమల, ఇట్రా. కమల నవ్వుతూ తల ఊపింది. రమ్మంటే వినవేం? కమల గలగల నవ్వుతూ వీధిలోకి పరుగు తీసింది. సంతోష్ ఆమె వెంటపడ్డాడు. అలా అతను ఆమె కోసం పరుగులు తీస్తూనే ఉన్నాడు. ఎదురుగా సముద్రం. భయం వేసింది. చేతిలో సీసా ఎత్తి తాగిన ఖాళీ సీసా గిరాట వేశాడు. అది నీళ్లల్లో పడి అలల తాకిడికి నిటారుగా నిలబడింది. సీసా మీద కమల నిలబడి ఉంది. ఆమె జుత్తు విరబోసుకుని ఉంది. 2 చేతులు చాపి సంతోష్ని పిలిచింది. ఆమె అలా అలా ఎగిరిపోతోంది. ఆమె నవ్వు మాయమైంది. కోపంగా ముందుకు రాబోయింది. సంతోష్ మత్తు వదిలిపోయింది. అతనికి చెమటలు పట్టాయి. వెనక్కి పరిగెత్తాడు. అలా వెళ్ళి కనకయ్య గుమ్మం ముందు పడిపోయాడు. తమ్ముడు, అది ఎట్టా పారిపోయిందిరా? కాళ్లతో నడిచి. చోద్యం. ఎగిరిపోవటానికి ఏమైనా దేవత? నిజంగా మన మేనక దేవతే అక్క. పాపం దానికి ఏం శాపమో ఈ జన్మ అన్నాడు అనంతయ్య. నిజానికి అనంతయ్య ఆ సాయంత్రానికి కాంతం మంచి నిద్రలో ఉండగా తాళం తీసి ఏమీ ఎరగనట్లు అలాగే ఉంచేశాడు. ఆ రాత్రి అందరూ నిద్రలో ఉండగా మేనక తలుపులు తీసుకొని బయటకు వచ్చేసింది. సినిమా పిచ్చి ఉన్న అనంతయ్య 2వ ఆట సినిమాకు అంటూ బయలుదేరాడు. దారిలో మేనక మేనమామను కలిసింది. అనంతయ్య మేనకను బిడ్డగా చెయ్యి పట్టుకుని నడిపించుకుంటూ భీమరాజు దగ్గరకు తెచ్చాడు. భీమరాజు గారు ఎంత చెప్పినా అనంతయ్య మేనకను ఆయన దగ్గరే ఉంచేటట్లు మాట తీసుకున్నాడు. మేనక మనోహరాన్ని ఆరాధించడం తెలియడంతో భీమరాజు గారు అనంతయ్య కోరికని కాదనలేకపోయారు. మేనక సంతోషంతో ఆకాశంలో ఎగిరే పక్షిలా ఆనందించింది. కానీ ఆమె బాధ అల్లా మనోహర్ హాస్పిటల్లో ఉండటమే. భీమరాజు గారి అబ్బాయి సంతోష్ని చూసి సినిమా నుంచి తిరిగి వచ్చిన అనంతయ్య ఆశ్చర్యపోయాడు. ఆయనకు మనసులో దైవలీలకు ఆశ్చర్యం వేసింది. ఆ ఇంటి పిల్ల ఏ ఇంటికి వెళ్ళిందో ఆ ఇంటి మనిషి ఈ ఇంటికి రావడం అద్భుతం అనిపించింది. అతను చెల్లిని బావగారిని పిలిచాడు. అందరూ కలిసి మెల్లగా అతన్ని లోపలికి మోసుకొచ్చారు. కాంతం పక్క వేసింది. కనకయ్య ఉపచారాలు చేశాడు. సంతోష్లో కదలిక చూసి వాళ్ళు నిట్టూర్చారు. తెల్లవారింది. కాంతం పిల్ల ఉడాయించిందని తెలుసుకొని శోకాలు పెట్టింది. ఆమె మేనక చేసే ప్రతి పని వర్ణించి నేనెట్టా చేతుండ్రా కూతురా అంటూ విడ్డూరంగా ఏడ్చింది. అనంతయ్య కనకయ్య ఎంత సర్ది చెప్పినా ఆమె వినిపించుకోలేదు. పైగా కనకయ్యతో కయ్యానికి దిగింది. చూసావా, నీ చెప్తే విన్నావా? ఇప్పుడు అది ఎక్కడికి పోయిందో చూసిరా అంది. అనంతయ్య కోపాన్ని అభినయిస్తూ బాధగా కళ్ళు తుడుచుకొని, చూడమ్మాయి కాంతం, నువ్వు నా మాట వినకుండా చిన్నపిల్లని నా కంటగట్టాలని చూశావు. ఆ పిల్ల నాకు మర్యాద దక్కకుండా పోయింది. ఇంకా మీ ఆయన ఉన్నాడు చూసావా, లేచిపోయిందాన్ని తెచ్చి నాకు ఇవ్వాలని చూస్తున్నాడు. చూడమ్మా, వయసు మీరింది కానీ నాలో పౌరుషం ఇంకా ఉంది అన్నాడు గట్టిగా. ఈ హడావుడికి మత్తుగా లేచాడు సంతోష్. కనకయ్య, కాంతం అతనికి ఎన్నో మర్యాదలు చేశారు. కాంతం మేనక విషయం చెప్పి దాన్ని ఎవరూ చేసుకోరంటూ ఏడుపులేడ్చింది. సంతోష్ కాంతాన్ని ఎంతగానో మెచ్చుకున్నాడు. అందుకే వాళ్ళకి ఇష్టమైతే తప్పకుండా మేనకని తాను చేసుకుంటానని మాట ఇచ్చాడు. కాంతం కళ్ళు మెరిశాయి. కనకయ్య రాయిలా మారిపోయాడు. అనంతయ్య గుండెల్లో రాయి పడింది. కాంతం ఆయన్ని నిజంగా అల్లుడిగా మన్నించి కనకయ్యతో మేనక వివాహం జరిపించాలని వివరాలు తెలుసుకోమని ఆజ్ఞ ఇచ్చింది. భోజనాలు కాగానే బావమరుదులు కలిసి బయటికి మేనక వివరాల కోసం బయలుదేరారు. ఇల్లు దాటగానే అనంతయ్య కనకయ్య వంక అదోలా చూశాడు. ఏంటి అనంత అలా చూస్తున్నావు అన్నాడు కనకయ్య. అదా, ఏం లేదు, బాధ్యత ఉన్న తండ్రివి కదా, నాకు పెళ్ళాం పిల్లలు లేరు కదా అన్నాడు అనంతయ్య. నీకోసమే కదా నేను, కానీ నువ్వు దాన్ని లేచిపోయింది పెళ్ళొద్దు అన్నావు. దుఃఖంతో కనకయ్య గొంతు పెగిలి రాలేదు. అనంతయ్య పెద్దగా నవ్వాడు. అతను ముఖం తుడుచుకొని, బావా, మేనక వెళ్ళింది నాతోనే, కానీ నా కోసం కాదు. నువ్వు ఒక తండ్రివా? నీ భార్య నా చెల్లెలు అంత మాత్రాన పెళ్ళం కోసం ఒక కన్నెపిల్లతో ప్రయోగాలు చేస్తావా? నువ్వున్నా లేనట్లే బావా, అందుకే దాన్ని భీమరాజు గారి దగ్గరికి పంపేశా అంటూ మరో మాట మాట్లాడకుండా చీదరింపుగా చూసి వెళ్ళిపోయాడు. కనకయ్యకు ఒళ్ళు జలధరించింది. అతను ఒక పెద్ద సంస్థలో పనిచేసే ఉద్యోగిగా కాక
ఒక కన్నపిల్లకు తండ్రిగా మొదటిసారి గుర్తుకు తెచ్చుకున్నాడు. అతనికి నవనాడులు కృంగిపోయాయి. అలాగే వెళ్ళి ఒక చెట్టు కింద నిలబడ్డాడు. నాన్న, ఏమిటి ఒంటరిగా నిలబడ్డావు? మేనక చెట్టు దగ్గర నిలబడి అడిగింది. అమ్మా, ఎక్కడికి వెళ్ళావమ్మా? కనకయ్య కళ్ళు నీళ్లతో నిండు కుండలయ్యాయి. ప్రేమ, ఆపేక్ష ఉన్న చోటికి నాన్న. అమ్మా, అవును నాన్న, నాకు అవి కావాలి. మేనక, నేను నీ తండ్రినమ్మా. మీ పిన్నికి భయపడి, కానీ లేకపోతే నా గుండె విప్పి చూడు. నాన్న, నువ్వు పిన్నికి, పిన్ని లోకానికి, లోకం దేవుడికి, ఇలా అందరూ ఒకదానికొకటి ముడివేస్తూ నా మీద మీ ప్రతాపాలు చూపారు. మేనక, నేను నిన్ను ప్రేమిస్తున్నానమ్మా. మేనక పెద్దగా నవ్వింది, విరగబడి నవ్వింది. నాన్న, ప్రేమ పిరికి వాళ్లకు దూరంగా ఉంటుంది. అదే ధైర్యవంతుల సొత్తు. చూడు నాన్న, నువ్వు పిన్ని కాళ్ళు పట్టుకున్నావు. ఎందుకు? నన్ను వదిలించుకోవడానికి. నన్ను తిట్టావు. ఎందుకు? పిన్ని ప్రేమ కోసం. అమ్మా, నన్ను క్షమించు. నాన్న, పిల్లలు కనగానే వాళ్ళు తల్లి తండ్రి అయిపోరు. మనిషికి జంతువుకు తేడా వాటిని పెంచడంలోనే. మేనక ముందుకు కదిలి చెయ్యి ఊపింది. కనకయ్య తెల్లబోయి 2 అడుగులు ముందుకేశాడు. కానీ అంతలో మేనక భయంగా, దగ్గరకు రాకు. నేను ఈ ప్రేమ ప్రపంచం వదిలి మీ దగ్గరకు రాను. దూరంగా ఉండు, దగ్గరకు రాకు అంటూ అరిచింది. అమ్మా, నిన్నేం చెయ్యను, నన్ను నమ్మమ్మా అంటూ కనకయ్య మేనక దగ్గరకు వెళ్ళి గట్టిగా పట్టుకోబోయాడు. అంతలో ఆగిపోయాడు. అతని కళ్ళు బయలు కమ్మాయి. అతనికి ఇందాక నుంచి మేనక అనుకున్నది విరిగిపడిన చెట్టు కొమ్మ. కనకయ్య ఏదో నిర్ణయానికి వచ్చేశాడు. వెంటనే ఆఫీస్ వైపు అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. మేనక భీమరాజు గారి ఇల్లు చూసి తెల్లబోయింది. మహారాజులు ఉండదగ్గ ఇల్లు అయినా ఎంతో సామాన్యంగా ఉంది. అక్కడ నౌకర్లంతా ఇంట్లో మనుషుల్లా ప్రవర్తిస్తున్నారు. కొంచెం విలువైన వస్తువులు ఉన్న గది తలుపులు, పూజా గది అన్నీ తెరిచే ఉన్నాయి. అందరూ వాళ్ళ సొంత ఇల్లులా, అక్కడి వస్తువులు సొంత వస్తువుల్లా వాడుతున్నారు. మేనకి ఇల్లంతా కలియ తిరిగింది. భీమరాజు గారి గది దగ్గరకు వచ్చి తొంగి చూసింది. ముందుకు వెళ్ళబోయి నిలువెత్తుగా ఉన్న ఒక పెద్ద ఫోటో దగ్గర ఆగిపోయింది. దానికి పూలహారాలు కొత్తవి వేసి ఉన్నాయి. పూజ కోసం అన్నట్లు తోమిన దీపపు సమ్మె, అగరవత్తులు, కుంకుమ అక్కడ వెండి పళ్ళెంలో పెట్టి ఉన్నాయి. మేనకకు అలా సోమరిగా ఉండటం ఏం బాగాలేదు. అందుకే వెంటనే దీపం వెలిగించి, అగరవత్తులు కూడా వెలిగించి ఆ ఫోటోలో ఉన్న ఆమె కాళ్ళ దగ్గర కుంకుమ పెట్టింది. అగరవత్తుల వాసన గుప్పమని గదంతా వ్యాపించింది. ఆమె తదేకంగా ఆ బొమ్మ వంక చూసింది. ఈలోగా భీమరాజు గారు లోపలికొచ్చారు. కమల, మొదట కోడలతో పూజ అందుకున్నావా? అదృష్టవంతురాలివి అన్నాడు. మేనక ఆయన మాటలకు ఆశ్చర్యపడి వెనక్కి తిరిగి భయంగా తలంచుకుంది. అమ్మా, ఈరోజు మనోహర్ని డిశ్చార్జ్ చేస్తున్నారు. ఆమె ఎవరో తెలుసా? మనకు అమ్మగారు, నీకు కాబోయే అత్తగారు అన్నాడు. మేనక ఆశ్చర్యంగా, భక్తిగా ఆమెకు నమస్కారం చేసి భీమరాజు గారి కాళ్లకు దండం పెట్టింది. సుఖీభవ, దీర్ఘ సుమంగళీభవ అంటూ మేనక తల నిమిరాడు. మనోహర్ ఇంటికొచ్చేస్తున్నాడు. ఎన్నో కబులు చెప్పుకోవచ్చు. తన వంటి అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఉండరు. మేనక ఆలోచనలకి అంతులేదు. గబగబా వెళ్ళి ముఖం మరోసారి అద్దంలో చూసుకుంది. సంతోషంతో, సిగ్గుతో ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. ఒక్కసారి నిలువుటద్దంలో బట్టలు చూసుకుని కాస్త నిరుత్సాహపడింది. ఓని, లంగా అన్నీ బాగా నలిగిపోయి ఉన్నాయి. కానీ మొదటి నుంచి కష్టాలు తప్ప సుఖం ఎరగని ఆమె మళ్ళీ మనసుని స్థిమితపరుచుకుంది. భీమరాజు గారు కారులో హాస్పిటల్కి ప్రయాణమయ్యారు. మేనకల ఎంతసేపు నిలబడిందో తెలియదు. మేనక, ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడను? నువ్వే మాట్లాడు మనోహర్. పేరు దాకా వచ్చావే, అయితే చిలక పలుకులు నేర్చిందన్నమాట. పలుకులు తునకలు ఏరుకోలేవు గోర్వంక. మేనక అతన్ని ఉడికిస్తూ చేతిలోకి నీళ్లందుకొని అతని మీదికి విసిరింది. ఆమె కొంటెతనానికి అతను కన్ను కొట్టి ఆమెను అందుకోబోయాడు. కానీ కిలకిలా నవ్వుతూ మేనక పరగందుకుంది. ఎంతో దూరం పోకుండానే మేనక కాలు జారింది. తూలి ముందుకు పడింది. వేగంగా వస్తున్న మనోహర్ ఆమెను తప్పుకోబోయి ఆమె మీద పడిపోయాడు. గాలికి లేచిన ఆమె పైట మనోహరాన్ని అల్లుకొనిపోయింది. సిగ్గుతో ఆమె పెదాలు వణికాయి. ఆమె ఓణి లాక్కోబోయింది. మనోహర్ ఆమెను బలంగా పట్టుకున్నాడు. అతని చెంప పేలిపోయింది. చిచి, నువ్వు మనిషివా? అంది మేనక. అవాక్కైపోయాడు మనోహర్. తాతతో చెప్తానుండు. గబగబా అడుగులు వేసింది. మేనక, మా బుజ్జి కదూ, పొరపాటైంది. సరే, నీ ఇష్టం. ఇప్పుడిక ఇది తాతయ్యకు చెప్తే సారీ మేనక, సారీ అంటూ వెంటపడ్డాడు మనోహర్. మేనక ఒక పట్టాన అతని మాట వినిపించుకోలేదు. నీకు మంచి చీర కొనిస్తా. వద్దు. మంచి సినిమా చూపిస్తా. వద్దు. నీకు మంచి పాట నేర్పుతా. వద్దు. అయితే ఏం కావాలో చెప్పు ప్లీజ్. నాకు అవమానం జరిగితే నీకే బాధ అన్నావుగా, నీ మాట వింటానుగా.
లెంపలు వాయించుకున్నాడు మనోహర్. మేనక ముసిముసిగా నవ్వుతూ, అయితే తాతగారు పెళ్ళి అనేదాకా విషయం ఎత్తకూడదు, అల్లరి చేయకూడదు అంది. మనోహర్ ఏడుపుముఖం పెట్టి అలాగే అన్నాడు. మేనక వచ్చి అతని పక్కనే నిల్చుంది. దూరంగా జరిగాడు మనోహర్. ఇదిగో ఇక్కడే నిలబడు, లేకపోతే తాతయ్య. మనోహర్ ఆమె నోరు నొక్కేశాడు. మేనక పగలబడి నవ్వి అతని చెయ్యి ప్రేమగా నొక్కుతూనే కసుక్కన కొరికింది. మేనక ఒక్కసారి తుళ్ళిపడింది. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఏదో ఆలోచిస్తూ తన చెయ్యి తనే కొరుక్కుంది. ఈలోగా భీమరాజు గారు వచ్చిన గుర్తుగా పోర్టికోలో కారు హారన్ మోగింది. వంట మనిషి పళ్ళెంలో దిష్టి నీళ్లతో పరుగున వస్తూ, అమ్మాయి గారు రండి, అయ్యగారు వచ్చారు అని కేక పెట్టింది. సిగ్గు దొంతరల మధ్య తబ్బిబ్బవుతూ మేనక మెల్లిగా మెట్లు దిగొచ్చింది. ఈలోగా భీమరాజు గారు మనోహర్తో పాటు కారు దిగి గుమ్మంలోకొచ్చాడు. వంట ఆమె దిష్టి తీసింది. మేనక మనోహర్ తనను చూసి ఆనందిస్తాడని, కాస్త ఆశ్చర్యపోతాడని ఏవేవో ఊహించింది. కానీ అదేం జరగలేదు. అతను మామూలుగా అందరి వంక చూసినట్లుగా ఆమె వంక కూడా చూసి లోపలికి వెళ్ళిపోయాడు. మేనకకు ఉడుకుమోత్తనం వచ్చేసింది. తను ఎంతో నమ్మకంతో ఇల్లు వదిలొచ్చింది. కానీ ఏం లాభం? జరగవలసింది జరిగింది. పెద్దోళ్లతో ఇవే చిక్కులు. పాపం పిన్ని ఎంత చెప్పినా తను వినలేదు. మావయ్య, నాన్న అందరూ గుర్తొచ్చారామెకు. ఈలోగా రావుగారు మేనక దగ్గరికొచ్చారు. ఆమెను మెల్లిగా దగ్గరకు పిలిచి వెంట రమ్మని చెప్పి పై అంతస్తులో ఉన్న ఆయన గదిలోకి పిలుచుకొని వెళ్ళారు. ఆఫీస్లో రాజీనామా ఉత్తరం పెద్ద మేనేజర్ గారికి ఇమ్మని చెప్పి నమ్మకస్తుడైన తన జవానికిచ్చి అలాగే ఒక్కసారి ఆ ఆఫీస్ని కలే చూసి నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయాడు. అలా ఎంత దూరం వెళ్ళాడో అతనికే తెలియదు. అలసట, ఆఖరికి అతనికి నీరసం వచ్చేసింది. అతనికి కాంతం బాధ తప్పింది. కానీ గమ్యం ఏమిటో అనే బాధ తప్పలేదు. చెట్టు కింద పెట్టి ఉన్న ఖాళీ లారీ చూశాడు. మెల్లిగా ఎక్కి అందులో పైకండువా పడుకున్నాడు. రాత్రి బాగా పొద్దుపోయింది. మెల్లిగా లారీ బయలుదేరింది. చాలాసేపు ప్రయాణించింది లారీ. పెద్ద శబ్దం కావడంతో ఉలిక్కిపడి లేచాడు కనకయ్య. ఎక్కడ ఉన్నది అర్థం కాలేదు. మెల్లిగా లారీ దిగి బయటకొచ్చాడు. 2-3 మనుషులు ఏదో గుసగుసలాడుకుంటున్నారు. కనకయ్యను చూసి వాళ్ళు ముందు బిత్తరపోయారు. అంతలోనే తెప్పరిల్లుకుని, ఎవరు నువ్వు? ఇక్కడ నీకేం పని అని దబాయించారు. కానీ అప్పటికే లారీ చెట్టుకు గుద్దుకోవడంతో బాగా దెబ్బలు తగిలి ఉన్న డ్రైవర్ అతని కంటికి అగుపించాడు. అయ్యా, నేను మనిషిని. లారీలోకి ఎవరో నన్ను బాగా తాగించి ఎక్కించారు. నాకంతే తెలుసు. పాపం డ్రైవర్ని కాస్త బయటకు తీయండి ముందు అంటూ లారీ ముందు డోరు తెరిచి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న డ్రైవర్ని ఎత్తి బయటకు తెచ్చాడు. దబాయించిన మనుషుల్లో ఒకడు నీళ్లందించాడు. కనకయ్య దెబ్బతిన్న డ్రైవర్కి సేవలు చేశాడు. దాంతో అతను కాస్త మూలిగి కనకయ్య చేతిలో ఉన్న నీళ్లు తాగేసి, బాస్, ముందు ఆ ఒడ్డుకు వెళ్ళండి, సరుకు తీసుకోండి అంటూ మెల్లిగా ఒరిగిపోతూ, నాకు కాళ్ళు బాధగా ఉన్నాయి, నన్ను బాడీలో వేసేయండి, జాగ్రత్త పోలీసులు అన్నాడు. మిగిలిన 2 ముఖాలు ఏదో నిర్ణయించుకున్నట్లుగా కనకయ్య సాయంతో అతని లారీలో పడుకోబెట్టారు. బాస్, నాకు లారీ నడపడం అంత బాగా రాదు, వాళ్లలో ఒకడు మరొకడితో అన్నాడు. డామిట్, తల పట్టుకున్నాడు రెండోవాడు. కనకయ్య విషయం అర్థం చేసుకున్నాడు. అయ్యా, మీకోసం కాకపోయినా డ్రైవర్ ప్రాణాలు కాపాడాలి, నాకు దారి చెప్పండి, నేను డ్రైవ్ చేస్తాను అంటూ డ్రైవింగ్ సీట్లో ఎక్కి కూర్చున్నాడు కనకయ్య. డ్రైవర్ తాలూకు మనుష్యులు ముఖాలు చూసుకున్నారు. వెంటనే వచ్చి కనకయ్య పక్కనే కూర్చున్నారు. కనకయ్యకు అతని ధైర్యానికి అతనికి ఆశ్చర్యం వేసింది. ముందు కాంతం ఉండటంతో అతను పూర్తిగా స్వశక్తి లేనివాడయ్యాడు. ఇప్పుడు తన స్వేచ్ఛా జీవితం, అబ్బా, స్వాతంత్ర్యంలో ఎంత మహత్యం ఉంది, తనిప్పుడు నిజమైన కనకయ్య, మేనక తండ్రి అనుకున్నాడు. అతన్ని అడ్డుకుంటూ బాస్ అనేశాడు. నీ పేరు అన్నాడు పొడిగా. కనకయ్య, ఏ ఊరు? ఏం పని తెలుసు? ఎక్కడ ఆకలి తీరితే అదే నా ఊరు. పని అనకండి, పనులు అనండి అని అన్నీ తెలుసు. బాస్ రెండో మనిషితో చేతులు కలిపాడు. బాస్ మొహం చూడగానే చెప్పాను, తెలివిగల ఘటం. రెండోవాడు ఆ మాట అంటుంటే కనకయ్య, బాస్ చెప్పిన పంచేయి, నెలకు 2000 జీతం, పైగా అన్ని హంగులు, ఇష్టమేనా? కనకయ్య మరోసారి జబ్బలు చరుచుకున్నాడు. తను సాధించగలడు అనే నిజం అతనికి గుర్తుకొచ్చింది. పైగా అదృష్టానికి అడ్డుపుల్లా వేయదల్చలేదు. అతనికి ఆలోచించే వ్యవధి ఇవ్వకుండానే బాస్ చెయ్యి ముందుకు చాచి చూపుడు వేలు పైకి లేపాడు. కనకయ్య క్షణం ఆలస్యం చెయ్యకుండానే అతని అలాగే చెయ్యి చూపించాడు. ఓకే అన్నాడు బాస్. లారీ ముందుకు దూకింది. వాళ్ళు దారి చెప్తూ ఉండగా ధైర్యంగా స్టీరింగ్ తిప్పాడు కనకయ్య. 10 ఏళ్ల తర్వాత సముద్రం దగ్గర
ఒడ్డున ఉన్న సరుగు చెట్టు మధ్యలో వెళ్ళి గుబురుగా పెరిగిన దబ్బుల్లో దాచిన ఒక చిన్న పడవని పైకి లాగాడు. ముగ్గురు దాంట్లో ఎక్కారు. కనకయ్య ఆ చిన్న స్టీమ్ బోట్ లాంటి దాన్ని తన డ్రైవింగ్ నైపుణ్యంతో వాళ్ళు చెప్పిన చోటుకి నడిపాడు. అదో పెద్ద ఓడ. అందులో నుంచి ఒక కొత్త రకం మిషన్ బోటులోకి దిగింది. అది చేపలు పట్టడానికి అని చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత ఒక గంపెడు చేపలు అందించారు బోటులో వాళ్ళు. వెంటనే ముగ్గురు ఒడ్డుకు చేరారు. పడవ దాటేసి వాళ్ళు లారీ దగ్గరకు చేపలతో వచ్చారు. లారీ తిరిగి బయలుదేరింది. ఈసారి అదో పెద్ద ఊరు చేరింది. వాళ్ళు లారీని ఒక లోగిలిలోకి తీసుకుని వెళ్ళారు. కనకయ్యని విశ్రాంతి తీసుకోమని చెప్పి ఒక గది చూపించారు వాళ్ళు. మొద్దు పని అలవాట్లేని కనకయ్య వాళ్ళిచ్చిన గదిలోకి వెళ్ళి వెంటనే నిద్రకు ఉపక్రమించాడు. కొత్త చోటు, అతనికి నిద్ర పట్టలేదు. మంచం మీద కూర్చొని పరిసరాలు కిటికీ గుండా గమనించాడు. అదొక పెద్ద మేడ. పైన దీపాలు వెలుగుతున్నాయి. అంటే తన వెంట వచ్చిన వాళ్ళు ఇంకా పడుకోలేదని స్పష్టమైంది. అతను మెల్లగా కిటికీ దగ్గరికి వచ్చి చూశాడు. బయట గూర్ఖ కునికిపాట్లు పడుతూ గేటు దగ్గర కాపలా ఉన్నాడు. కనకయ్య దృష్టి అమాంతం మేడమెట్ల దగ్గర పడింది. అక్కడ ఏదో మెరిసినట్లయింది. 2 నిమిషాలు ఆగి ముందు మనసాగక గబగబా బయటికి వెళ్ళాడు. ఒక చేప అక్కడ పడుంది. మెల్లగా ఎత్తి వరండాలోకి తెచ్చాడు. అక్కడి నుంచే మేడ మీదకి మెట్లున్నాయి. పైవాళ్లను పిలిచి ఆ చేపని ఇద్దామనుకున్నాడు. కానీ అతనికి మళ్ళీ ఏమనుకుంటారో అన్న అనుమానం వచ్చింది. ఈలోగా చేప చేయిజారి కింద పడింది. ఆశ్చర్యం, అది అక్కడున్న మెట్టు మీద పడి ఖంగుమంది. కనకయ్య ఆశ్చర్యంగా దాన్ని అలాగే ఎత్తి పట్టుకొని ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ పైకెళ్ళాడు. ఆశ్చర్యం, అదో పెద్ద రాజభవనం. అప్సరసల్లా ఉన్న 2-3 ఆడవాళ్లు అతని చేతుల్లోని చేపను చూస్తూనే కళ్ళు పెద్దవి చేసి లోపలికి వెళ్ళారు. మరుక్షణం అందంగా హుందాగా ఉన్న ఒక నడివయసు మనిషి సిల్కులాల్చి పంచెలో ప్రత్యక్షమయ్యాడు. అతనే బాస్గా లారీలో వచ్చాడు. అది గుర్తుకొచ్చి కనకయ్య ఆశ్చర్యపోయాడు. ఆ వ్యక్తి కళ్ళు కోపంగా ఉన్నాయి. అతను విసురుగా నోట్లో పైపు చేతుల్లోకి తీసుకున్నాడు. ఏమిటి, ఎందుకు పైకొచ్చావు అన్నాడు. కనకయ్య అతని కోపం గమనించాడు. క్షణం ఆలస్యం చేయకుండా, పొరపాటున ఒక చేప మెట్ల దగ్గర పడిపోయింది, తమరెంతో శ్రమపడి తెచ్చుకున్నారు అంటూ చేతిలో చేప అతని ముందు పెట్టాడు. అతని కళ్ళల్లో కోపం మాయమైంది. అతను భయంగా ఆశ్చర్యంగా, కృష్ణ ఎక్కడున్నావు అంటూ గట్టిగా అరిచాడు. బాస్ అంటూ రెండో వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతని చేతులు అతనంత రాత్రిపూట చేపలు బాగు చేస్తున్నాడు అని చెప్పకనే చెబుతున్నాయి. అతను మరో మాట చెప్పకుండా కనకయ్య చేతిలో ఉన్న చేపలాక్కుని చేతికి ఉన్న పెట్టుడు గోటితో దాని పొట్ట చీరాడు. వెంటనే దాన్ని చీల్చి సుమారు చిన్న బిస్కెట్ల ఉన్న బంగారు కణిక బయటికి తీశాడు. బాస్ ఆనందంగా కనకయ్య దగ్గరకు వచ్చాడు. అతని చేతులు ఆప్యాయంగా పట్టుకొని, నిజాయితీ పరుడివి, తొందరపడ్డాను, నువ్వు ఈరోజు నుంచి మాలో ఒకడివి. నా పేరు రాజా. నువ్వు? బాబు, నేను వయసులో పెద్దవాడిని, నాకు ఇలాంటివి పనికిరావు. శాంతి కోసం బయలుదేరాను, ఆపదలో ఉన్న వారికి సాయం చేశాను అన్నాడు. సరే అయితే మనం తెచ్చిన మిషన్ వల విసిరి చేపల్ని పడుతుంది, అది మా బహుమతి. మీరు దాన్ని తీసుకొని దాంతో కొన్ని బీద కుటుంబాలకు 10 మందికి అన్నం పెట్టండి అన్నాడు. కనకయ్య ఆలోచించేలోపుగా రాజా భార్య ఒక వెండి గ్లాసులో పాలు తెచ్చి అతనికిస్తూ, తాగండి, ఇక మా వారు ఈ వ్యాపారానికి స్వస్తి చెప్తానన్నారు. రేపు మాట్లాడుకుందరు గాని తెల్లవారబోయే ముందైనా కాస్త నిద్రపోతే మంచిది అన్నది. రాజా అతన్ని కిందకి దిగనివ్వలేదు. పైన మరో మెత్తని పరుపు మీద అతన్ని పడుకోబెట్టారు. అంతే, కనకయ్య మరి ఎన్నడూ మామూలు మంచం మీద పడుకోలేదు. అతని జీవితం మారిపోయింది. అతను న్యాయంగా ధర్మంగా చేపల వ్యాపారం ప్రారంభించాడు. అక్కడున్న దాదాపు 100 బెస్త కుటుంబాలు అతని వల్ల సుఖపడ్డారు. కనకయ్య గారు అయ్యాడు. అతను కుటుంబ సభ్యులు గుర్తుకొచ్చినప్పుడల్లా తన సొంత స్టీమ్ బోట్లో మిగిలిన వాళ్లతో పాటు వెళ్ళేవాడు. మేనక 7 పిల్లలకి స్వయంగా పెళ్లి ఖర్చు భరించి పెళ్లి చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. రాజా అతన్ని చూసి చాలా మారిపోయాడు. అతని దొంగ వ్యాపారం మాన్పించాడాయన. రాజా భార్య చాలా సంతోషించింది. రాజా అతని కుటుంబం చూసి కనకయ్య చాలా ముచ్చటపడ్డాడు. ఎక్కడున్నా మేనక అలా చల్లగా ఉండాలని కోరుకున్నాడు. స్టీమ్ బోట్లో నిలబడి చుట్టూ ఉన్న సముద్రాన్ని చూశాడు. తనలా సముద్రం కూడా ఎంతో దాచుకుంది దాని కడుపులో అనుకున్నాడు. ఆయనకు ఆ రోజు మనసు ఏదోలా ఉంది. ఏవో ఆలోచనలు బాగా లోపలికి డైవ్ చేస్తూ పడవను సముద్రం మధ్యలోకి తీసుకుని వెళ్ళాడు. తలుపులు మూసిన భీమరాజు గారిని చూసి పంజరంలోని పక్షిలా విలవిల్లాడింది మేనక. ఏదో అతి ముఖ్యమైన విషయం కనుకనే ఆయనంత రహస్యంగా తనకు ఆ విషయం చెప్పబోతున్నాడు అనుకుంది. విషయం ఎలాంటిదైనా తట్టుకోవాలని నిర్ణయించుకుంది.
చూడమ్మా, నీకు మనోహర్ నిజంగా నచ్చాడా? అనుకోని వింత జరిగినట్టుగా చూసింది ఆమె భీమరాజు గారి ప్రశ్నకు. అయినా తమాయించుకొని, నేను మా వాళ్ళని కాదని పెళ్లి కాకుండానే మీ పంచన చేరాను. మీరు నాకు ఇంటి కోడలుగా ఆశ్రయం ఇచ్చారు. ఇప్పుడు నన్ను ఇలా అడగటం మెల్లగా చెప్పిన మేనక ఎత్తిపొడుపు భీమరాజు గారు అర్థం చేసుకున్నారు. ప్రశ్నకు జవాబు చెప్పు, కోపంగా అన్నారాయన. మేనక కొంచెం భయపడింది. చెప్పు మరి, నీకిష్టమేనా? కఠినంగా వినిపించింది స్వరం. తల ఊపింది మేనక. ఏమ్మా, మాటలు రావా? ఇప్పుడు గంగిరెద్దుల్లా తల ఊపుతారు, ఆ తర్వాత జీవితాంతం ఏడుస్తారు. గదిలో ఒక మూల నుంచి మరో మూలకు పచారు చేస్తూ ఆవేశంగా అన్నారు. ఇష్టమే, కన్నీరు ఆపుకుంటూ చెప్పింది. సరే, మనోహర్ ఇప్పుడు నిన్ను ఇష్టపడకపోతే? భీమరాజు గారి స్వరం తొణికింది. కానీ ఆ మాట వింటూనే మేనక ఉలిక్కిపడింది. ఇన్నాళ్ళు తను పడ్డ కష్టాలు కష్టాలుగా కాక ఇప్పుడు తను ఎదుర్కోబోయే కష్టాలు ఆపదలుగా అనిపించాయి. ఆమె వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి రాజుగారి కాళ్ళు రెండూ చుట్టేసుకుంది. ఎంత ఆపినా ఆమెకి ఏడుపు ఆగలేదు. బాబుగారు, బాబుగారు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. మేనక, బాగా ఏడు, భగవంతుడు అందుకే మన ఇద్దరిని ఒక చేట చేర్చాడు. మనకు ఏడుపు వరం లాంటిది. ఆయన నవ్వారు. ఆ నవ్వులో అనేక అర్థాలున్నాయి. ఆ అర్థాలు పరమార్థాలుగా మారి అక్కడి వాతావరణం భయంకరంగా అనిపించింది. మేనకకు ఎక్కడలేని తెగింపు వచ్చేసింది. లేచి నిలబడి కళ్ళు తుడుచుకుంది. అయ్యా, ఆయన ఈ మాట ఎందుకన్నారు? నా తప్పేముంది అన్నది. తప్పు లేదు కాదు, అయినా శిక్ష అనుభవించాల్సిందానివి నువ్వే, తల ఊపుతూ అన్నారు రాజుగారు. వీల్లేదు, ప్రేమించిన వాడు వద్దు అన్నాడు కాబట్టి లోకం నన్ను కావాలి అనదు. మరి హేళన, అవమానం చేస్తుంది. ఇంకా నాకు ఆ శక్తి లేదు. అవమానాలు, ఆక్రందనలు నా వల్ల కాదు. నేను చచ్చిపోతాను. అవునయ్యా, అదే సరైన పరిష్కారం. ఈసారి రాజుగారు తెల్లబోయారు. ఆయన మేనక ముందాగారు. ఛీ, నువ్వింత పిరికి గుండెదానివి అని అనుకోలేదు అన్నారు. మీకేం మగవాళ్ళు, పైగా ఏ పనైనా చెయ్యగల ధనవంతులు. బాబుగారు, మీకేం తెలుసు ఆడదాని మనసు? ఆమె గుండె కోత. పైగా నేను పేదరాలిని. అందుకోసం చచ్చిపోతావా? ముష్టెత్తైనా నీ బ్రతుకు నువ్వు బ్రతకొచ్చు, లేదా కూలి పనిచేసి. బ్రతుకు మీద తీపి లేదు నాకు. చావుకు భయపడటానికి అసలు నాకు బ్రతుకు లేదు. మేనక, ఆపండి బాబు. ముష్టి బ్రతుకు, శరీరాన్ని అమ్ముకొని బ్రతుకు, అవమానాల బ్రతుకు నాకొద్దు. నువ్వు చచ్చిపోగానే నీ మీద లోకం ఏదన్నా అపవాదు వేస్తే నా మీదనా? ఏం, నువ్వు ఆడదానివేగా? బాబుగారు, ఒక కుర్రాడి ప్రేమ కోసం ఇటు నీ బ్రతుకు అటు గౌరవం పణంగా పెడతావా? కారణం తెలుసుకోవా? కారణం ఏదో ఒకటి, కానీ నాకు కావాల్సింది ఆయనతో ఐదోతనం అంతే. లేదా మేనక, ఆవేశపడకు. మనోహర్ నిన్ను కాదనడం లేదు, కానీ నేనే అతనికి భార్యగా చేయదలచలేదు. నువ్వు సుఖంగా బ్రతకడానికి నీ పేరున పెద్ద మొత్తం బ్యాంకులో వేస్తున్నాను. నీకోసం ఇల్లు, నౌకర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాను. ఇదిగోమ్మా, ఈ 10,000 ఈ బ్యాంకు పుస్తకం తీసుకొని నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపో. భీమరాజు గారి బరువైన చెయ్యి అందమైన మేనక చేయి పట్టుకొని డబ్బు, పాస్బుక్ ఆమె చేతిలో పెట్టారు. మేనక పట్టరాని కోపంతో డబ్బు, పుస్తకం ఆయన ముఖాన్ని విసిరికొట్టింది. అయినా రాజుగారు కోపం తెచ్చుకోలేదు. తమాషాగా ఆమె వంక చూస్తూ, మనోహర్ మీద అంత ప్రాణం ఉన్నదానివైతే అతను కుంటివాడు, గుడ్డివాడు అయినా ప్రేమిస్తావా? అతను పిచ్చివాడైనా ప్రేమిస్తావా అన్నారు సవాలుగా. ప్రేమిస్తాను. అతను చివరికి కుష్టువాడైనా ప్రేమిస్తాను. ప్రేమ విషయం మీకేం తెలుసు? మీకు తెలిసింది డబ్బు. డబ్బు ప్రేమ. చిచి, మీరు మనుషులేనా? మీకు ఫ్యాక్టరీలు, కార్మికుల పరం చేసినందుకు దేవుళ్ళు అనుకున్నాను. కానీ అందరిలా మీరు మోసగాళ్ళు. ఇదో నాటకం. మేనక నోటికొచ్చినట్లు మాట్లాడి కోపం, ఆవేశం ఆపుకోలేక ఏం చేయాలో తోచక ముఖం చేతుల్లో దాచుకొని బోరున ఏడ్చేసింది. ఎవరిదో చెయ్యి ఆమె తల నిమిరింది. మెల్లగా కనులెత్తి చూసింది భీమరాజు గారు. ఆయన పక్కనే మనోహర్ నిలబడి ఉన్నాడు. భీమరాజు గారు కన్నీటితో మనోహర్ వంక చూసి తల ఊపారు. మేనక అర్థం కానట్లుగా చూసింది. ఆమె కళ్ళు ఏడ్చి ఎర్రబారి మసగ్గా ఉన్నాయి. అతను ఆమె వంక చూడటం లేదు. అతను ఏదో లోకంలో ఉన్నాడు. ఆమె ఆశ్చర్యంతో అతని వంక చూసింది. మేనక, బాబు, మన మేనక అన్నారాయన మనోహర్తో. తాతయ్య, నాకు ఆకలిగా ఉంది, చాక్లెట్లు ఇస్తావా? మనోహర్ 5 ఏళ్ల పిల్లవాడిలా ఆయనతో గారాలు పోయాడు. భీమరాజు గారు కోటు జేబులో నుంచి చాక్లెట్ తీసిచ్చారు. అతడు దాన్ని నాకుతూ తింటూ, మరే, నేను బొమ్మల పుస్తకాలు చూసుకుంటా అంటూ చంటి పిల్లాడిలా పరిగెత్తబోయి, తాతయ్య, నాకు బొమ్మలు కొనిపెట్టు, సరేనా? నిజంగా కొనిపెట్టాలి. ఈ అమ్మాయి నాకొద్దు అంటూ వెళ్ళిపోయాడు. మేనక నిర్ఘాంతపోయింది. ఆమెకు నవనాడులు కృంగిపోయాయి. అమ్మా, నీకో పరీక్ష పెట్టాను, నేనే ఓడిపోయాను.
మనోమెదడు దెబ్బతిన్నది. అది మెల్లగా కోలుకుంటుంది. అప్పటి వరకు అతనికి కష్టం కలగకుండా చూడాలి అన్నారు డాక్టర్లు. రాజుగారు విషయాన్ని చెప్పి కన్నీరు పైపంచతో అద్దుకున్నారు. అయ్యా, నాకు ఈ విషయం ముందే చెప్తే ఎంత బాగుండేది. అయినా నేను వారి కోసం బ్రతుకుతాను. తిరిగి మళ్ళీ మనిషిని చేసుకుంటాను అంది. మేనక, నా బంగారు తల్లి, నీలాంటి మనిషి వల్లే వాడు తిరిగి మామూలు మనిషి అవుతాడన్నారు డాక్టర్లు అంటూ ఆమె 2 చేతులు పట్టుకున్నాడు. ఇప్పుడు ఆమె ముఖంలో సంతోషం కనిపించింది. ఆమె చిరునవ్వుతో కన్నీరు తుడుచుకొని, రండి వెళ్దాం. ఇక నుంచి నేను అన్నీ చూసుకుంటాను. మీరు మాత్రం ఆరోగ్యం చూసుకోండి అంటూ గది వదిలి వెళ్ళిపోయింది. చాలా రోజులకి ఆ ఇంటిలో కమల తిరుగుతున్నట్లుగా అనుభూతి పొందారాయన. భీమరాజు గారి చేతివేళ్లు మెల్లిగా మీసాలు తిప్పాయి. ఆయన హుందాగా బయటకొచ్చారు. ఆఫీస్ నుంచి వచ్చిన వార్త విని కాంతం గుండెలు బాదుకుంది. ఆమెకు మూర్ఛ వస్తుందని భయపడ్డాడు అనంతయ్య. కానీ అలాంటిదేమీ జరగలేదు. పైగా కనకయ్యకు రావాల్సిన మొత్తం గురించి ఆలోచించింది. ఆమెను చూస్తే అసహ్యం వేసింది అనంతయ్యకు. ఏమ్మా బావగారు? ఆయన ఎక్కడికి పోతారు? ఇల్లొదిలి ఒక్క రాత్రి ఉండగలడా? చూడు, రేపు ఈ పాటికి కుక్కలా ఇంట్లో దూరుతాడు అంది. అనంతయ్యకు ఆమె ఎంత ధైర్యంగా చెప్తే నిజమేనేమో అనిపించింది. కానీ వాళ్ళు అనుకున్న మాటలు తలక్రిందులైపోయాయి. వారమైనా కనకయ్య జాడలేదు. కానీ మేనక మాత్రం భీమరాజు గారింట్లో ఉన్నదని తెలుసుకుంది. 10 మందిని పోగేసుకుని భీమరాజు ఇంటికొచ్చింది. ఇప్పుడు తన భర్త వాళ్ళ దగ్గర పనిచేయడం లేదు కదా, అందుకే ధైర్యంగా, మా పిల్ల మీ ఇంట్లో ఎందుకు ఉండాలి? మా పిల్లని మాకిచ్చేయండి అన్నది. ఆ మాట పిల్లనడుగు అన్నారు రాజుగారు. మేనకను పిలిపించారు. అస్తమానం బండెడు చాకిరీతో చాలీచాలని కూడుగుడ్డతో ఉన్న మేనక భీమరాజు గారింటిలో నీడపట్టున అందమైన బట్టల్లో అలంకారంతో నిజంగా దేవేంద్రుని ఆస్థానంలోని మేనకలా ఉంది. కాంతం వెంట వచ్చిన వారు ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. కాంతం ఆమెను చూస్తూనే మసిలి కన్నీరు కారుస్తూ, నా తల్లి, నా అమ్మ, మన ఇంటికి పోదాం రామ్మా. మేనక ఆ వార్త వింటూనే శిలాప్రతిమలా నిలబడిపోయింది. అనంతయ్య ఆమెకు దూరంగా నిలబడి ఏదో సైగ చేసి తప్పుకున్నాడు. ఆమె మాట పలుకు చెప్పకపోవడంతో కాంతం భీమరాజు గారిని దుమ్మెత్తిపోసింది. భీమరాజు గారు మౌనంగా ఉండిపోయారు. మేనక మెల్లిగా, పిన్ని, నన్ను క్షమించు, నేనే ఇక్కడికి వచ్చేశాను, ఇంకా ఆ ఇంటికి రాను అన్నది. కాంతం కోపంతో ఊగిపోతూ, పాపిష్టిదానా, సిగ్గు లేకుండా లేచొచ్చావు. ఈ డబ్బు, ఈ మోజు ఎన్నాళ్ళో చూస్తాగా అంది. పిన్ని, నేను కాని పనేం చెయ్యలేదు. ఆయనకి ఒంట్లో బాగాలేదు. పెళ్ళికి నువ్వు రాకుండా కాంతానికి చివరి మాటలు బాగా తృప్తినిచ్చాయి. ఆమె విషపు నవ్వు నవ్వుతూ, అవునే, నువ్వు నన్ను ఎంత దూరంగా ఉంచినా నీ మీద నాకు ప్రేమ ఉంది. నువ్వు నా పరువు తీయాలనుకున్నావు. అందుకే దేవుడు ఇట్టా చేశాడు. ఇంకా నన్ను నేర్పించకు, నా మాట విను, వచ్చేయి అన్నది. మేనక వెనక్కి తిరిగి వెళ్ళబోతూ కాంతమ్మ కదోలా చూసింది. గబగబా మేడమెట్లెక్కింది. పిన్ని, నేను చచ్చిపోయాననుకో, ఇంకో మారు నా కోసం రాకు, వెళ్ళు అంది. కాంతం పళ్ళు పటపటా కొరికింది. వెంట వచ్చిన వారు సుఖంగా ఉన్న ఆ పిల్లని చూస్తూ చూస్తూ కాంతం వెంట రమ్మని చెప్పలేక, పిల్లకిష్టమైందిగా, మరి మమ్మల్ని ఎందుకు పిలిచావు? మహారాజుల ఇంట్లో ఉండదగ్గ పిల్ల అంటూ జారుకున్నారు. కాంతం అన్నగారిని కలుసుకుంది. అనంతయ్య చేసిన పనికి అతన్ని కూడా కలిపి తిట్టింది. పైగా తండ్రి కూతుళ్ళు తనకు చేసిన ద్రోహానికి గాను తీవ్రంగా శపథం చేసింది. నా ఉసురు తగిలి పెళ్ళి ఆగింది. కానీ ఈలోగా మేనక చేసిన అవమానానికి మారు అది జీవితాంతం ఏడ్చేలా చేయకపోతే నా పేరు కాంతం కాదు అంటూ ఆ కూతుర్ని చూసి ఆ అయ్య కూడా అంటూ విసవిస నడిచి ఇల్లు చేరింది. ఆ రోజు ప్రతి వస్తువు కింద పడి సొట్టలు పోయింది. కోపంతో తలుపులు, కిటికీ రెక్కలు పెద్ద శబ్దంగా మూసింది. ఆ రోజు అనంతయ్య ఆమెను పల్లెత్తు మాట అనలేదు. భోజనం లేకుండానే ఉంచేసింది అన్నగారిని. రెండో రోజు ఆమె మామూలు మనిషి అయింది. అన్నగారి సలహా మేరకు అన్ని పత్రికల్లో కనకయ్య ఫోటో వేయించి ఇంటికి తిరిగి రమ్మని బ్రతిమాలుతున్నట్లు రాయించింది. పట్టి ఇచ్చిన వారికి 1116 బహుమతి ప్రకటించారు. లాభం లేకపోయింది. నెల రోజులు గబుక్కున గడిచిపోయాయి. కాంతం కోపం ఇప్పుడు ద్వేషంగా మారింది. ఆమె సంతోష్ కోసం ఎదురు చూసింది. ఆమెకు తెలుసు మేనక పని ఎలా పట్టాలో. అనంతయ్య రహస్యంగా రాజుగారింటికి వెళ్ళి మేనక వివరాలు తెలుసుకొని వస్తున్నాడు. మేనక దురదృష్టం ఎలా వెన్నాడుతుందో తెలుసుకున్నాడు. అతనికి ఆ పిల్లని చూస్తే జాలి వేసింది. అటు రాజుగారు, ఇటు అనంతయ్య ఆమెను బిడ్డలా ఆదరించి ధైర్యం చెప్పడంతో కాస్త ధైర్యంగా ఉండిపోయింది. కథ కొనసాగుతుంది.